త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో భారీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో భారీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్గా త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక భారత్లో జరిగినటువంటి ఈ మరణకాండ వెనుక పాక్ హస్తం ఉందా అనే పెద్ద చర్చ జరుగుతుంది. పాక్ హస్తం ఉందనే ఎక్కువ వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అదే నిజమైతే పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇది భారీ మారణకాండ. ఒక అన్యం పుణ్యం ఎదిగిన అమాయకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మరి ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలు జరగలేదు. సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని ఇంత పెద్ద మారణకాండ జరగడం ఇదే మొదటిసారి. దీని వెనుకల పాక్ హస్తం ఉంది. అలాగే పాక్ కు చెందినటువంటి కమాండోస్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండోలు అంటే నిన్న జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాక్ కమాండోలుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రోజు ముందే రెక్కీ జరిగింది ఆ ప్రాంతంలో. ఆ రెక్కీ చేసిన వ్యక్తి ఫోటోను కూడా విడుదల చేసింది ఆర్మీ. మరి దీనికి సంబంధించి ఇక టోటల్ గా పాక్ బాధ్యత వహించాల్సిందే అని ఎక్కువ అన్ని వర్గాలు కోరుతున్నాయి. మరి పాక్ ఎంతవరకు దీనికి బాధ్యత వహిస్తుంది? మరి నిజంగా వచ్చింది ఉగ్రముఖల లేదంటే పాక్ కమాండోలా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పాక్ కమాండోలు అయితే మాత్రం తప్పనిసరిగా యుద్ధం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశ త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మొత్తం సమాచారాన్ని మొత్తాన్ని కూడా ప్రధానమంత్రికి నివేదించారు. ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ జరగబోతుంది. ఆ సమావేశానికి త్రివిధ దళాధిపతులను కూడా పిలిపిస్తున్నారు. మరి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగబోతుంది. మరి ఈ సమావేశం ఇంత పెద్ద స్థాయిలో సమావేశం జరగడం ఇదే తొలిసారి. మరి ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతులు వస్తున్నారు అంటే ఏదో భారీ ప్లాన్ ఉంది. పాక్ కి గట్టిగా బుద్ధి చెప్పే ప్లాన్ వేస్తుంది భారతదేశం అని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశం జరగబోతుంది. దాదాపు 30 మంది చనిపోయారు, 80 మంది వరకు గాయపడ్డారు. ఇది చాలా పెద్ద మారణకాండ. ప్రధానమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రమూకలను వదిలేది లేదు, పాక్ ఆట కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రధానమంత్రి చాలా బాధపడ్డారు ఈ అంశానికి సంబంధించి. ఆయన సౌదీ పర్యటనలో ఉండి కూడా ఆయన తన పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుని మరి నేరుగా జమ్మూకి రావడం జరిగింది. మరి ఇంత సీరియస్ గా ఉన్నారు ప్రధానమంత్రి. దీన్ని బట్టి చూస్తుంటే పాక్ కి బుద్ధి చెప్తారు. పాక్ కి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఒకవేళ భారత్ గా యుద్ధం ప్రకటిస్తే పాక్ అస్తవ్యస్తమైపోతుంది, కుదేలైపోతుంది. మరి ఇలాంటి ఉగ్రముఖలకు సపోర్ట్ ఇస్తున్న పాక్ కి తగిన బుద్ధి చెప్పాలంటే ఇదే సమయం అని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం తప్పదు అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో పుల్వామాలో దాడి జరిగినప్పుడు చాలా మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దానికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసి మొత్తం ఉగ్రముఖల వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ స్థావరాలన్నింటినీ కూడా మట్టుబట్టడం జరిగింది. మరి ఇప్పుడు జరిగినటువంటి తాజా ఘటన నేపథ్యంలో ఇక యుద్ధంకి ఇది దారి తీస్తుందా అనిపిస్తుంది. మరి యుద్ధం తప్పదు అనిపిస్తుంది. నిపుణులు అదే చెప్తున్నారు. పాక్ చేసింది చాలా తప్పిదం, చారిత్రాత్మక తప్పిదం పాక్ చేసింది. మరి ఇలాంటి తప్పిదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ ఊరుకోదు, తగిన గుణపాఠం చెబుతుంది. యుద్ధం కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అఖిలపక్ష నేతలను కూడా సమావేశపరిచి వారితో చర్చించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది.
మరి సాయంత్రం కేబినెట్ కమిటీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నేతలు పిలుస్తారు, పాక్ పై యుద్ధాన్ని ప్రకటిస్తారు అని ప్రచారం జరుగుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహం మరి కాసేపట్లో విశాఖకు చేరుకోనుంది. ఇందుకు సంబంధించి బంధువులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వారం రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పిన చంద్రమౌళి ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. చంద్రమౌళి ఇంటి నుంచి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. కాశ్మీర్ పహల్గాం దగ్గర ముష్కరుల దాడిలో విశాఖవాసి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక్కసారిగా విశాఖవాసులు వారి కుటుంబ సభ్యుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రస్తుతం నేను చంద్రమౌళి గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇదే అపార్ట్మెంట్లో ఆయన నివాసం ఉంటూ ఉన్నారు గత కొంతకాలంగా. ఇక్కడ మన పేరు కూడా చూడొచ్చు, జేఎస్ చంద్రమౌళి అని ఆయన పేరుతోనే అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే వారం రోజుల్లోపు ఊరెళ్ళి తిరిగి వస్తానని చెప్పి ఆయన ఈరోజు ఇలా మృత్యువాత పడడం, మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహం ఇక్కడికి చేరుకోనుండడం అంతా కూడా చాలా బాధాకరం అని అంటున్నారు. ప్రస్తుతం నాతో అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు. అసలు చంద్రమౌళి గారు ఎలా ఉంటారు, ఏం చెప్పి వెళ్ళారు ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీతో మీ సార్ ఊరు వెళ్లే ముందు మాట్లాడారా? ఏం చెప్పారు? అదే ఏంటి సుధాకర్ బయటికి వెళ్తాం, ఆయనకి బయటికి వెళ్తున్నాము, ఆ ఇంటిని బాగా చూసుకోండి, పిల్లలు మీరు జాగ్రత్త అని స్వీట్లు అవి ఇచ్చారు. శుక్రవారం ఉదయం 6:30కి వెళ్ళారు, 26న వచ్చేస్తామన్నారు. వచ్చాక ఆ మీటింగ్ పెడదామా అంటే సరేలేండి సార్ అన్న. ఎప్పుడు వస్తానని చెప్పారు? వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఫోన్ చేశారు? చేయలేదు, 26న వస్తామని చెప్పారు అంతే. ఆయనకి పిల్లలు ఉన్నారా? ఎలా ఉంటారు? చాలా యాక్టివ్గా ఉంటారని అందరూ అంటున్నారు. పెద్ద పాపే తెలుసు, చిన్న పాప తెలియదు మాకు. మేము వచ్చి 6 నెలలు అవుతుంది. పెద్ద అమ్మాయి డెలివరీ కోసం వచ్చేసి ఇక్కడ 6 నెలలు ఉంది, అప్పుడు చూసాం మేము. పర్లేదు, మంచి వాళ్ళే. ఎలా అంటే రోజు ఆయన ఎలా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు, వాకింగ్ చేస్తారు, యాక్టివ్గా ఉంటారు, మా పిల్లలతో ఆడతారు సార్. అంటే కొంచెం పెద్దోళ్ళైనా ఆ ప్రెస్టీజ్ని లేదు, మాకు బాగా చూసుకుంటేవారు. అసలు వాచ్మెన్గా మాకు అలా చూసేవాళ్ళు కాదు, వాళ్ళు సొంత పిల్లల్లా మమ్మల్ని చూసుకుంటేవాళ్ళు. సో మరి ఈరోజు తెలుసా మీకు ఆయన ఉగ్రవాదుల దాడిలో చనిపోయారని అందరూ కూడా చెప్తున్నారు కదా, మరి కాసేపట్లో ఇక్కడికి ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఏంటమ్మా, అంటే మీకు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు? ఎవ్వరూ చేయలేదు, తెలియదు అమ్మ. మొన్న వెళ్ళారు, మీరు ఎవరికో అంటున్నారో అంటే అమ్మ ఏదో అనేసి ఫోటో చూపించారు. చూపిస్తే ఆహా అనేసి అనుకున్నాను. బుర్ర పాడైపోయింది వినేసరికల్. నాకు మంచి వాళ్ళు సార్. ఇది ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి నిజంగానే అనిపిస్తుంది ఆయన చాలా మంచి వ్యక్తి, కలుపుగోరుతనంగా ఉండే వ్యక్తి, తనపర భేదాలు చూడకుండా అందరినీ కూడా తన మనుషులుగా చూసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చాలా యాక్టివ్గా ఉంటారు, రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తారు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా టీవీలో మేము వార్త చూసి మేము సైతం ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 26వ తేదీన వచ్చేస్తాను అని చెప్పి లాస్ట్ ఆయన తనతో మాట్లాడి వెళ్ళిన సందర్భాన్ని ఇప్పుడు ఆమె గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం నిజంగానే బాధాకరం అని అంటున్నారు. ముష్కరుల దాడిలో ఆయనతో పాటు వెళ్లిన కుటుంబ సభ్యులు, ఇతర ట్రిప్లో ఉన్న బృంద సభ్యులు ఇస్తున్న సమాచారం మేరకు ఆయన పరిగెత్తే ప్రయత్నం చేశారు తన ప్రాణాలు రక్షించుకునేదానికి. అయినప్పటికీ కూడా వదలకుండా వాళ్ళు కాల్పులు చేశారు. కాల్పులు చేసేటప్పుడు కొన్ని మాటలు కూడా వాళ్ళు, కొన్ని నినాదాలు కూడా చేశారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తించిన తర్వాత కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. 26వ తేదీన ఆయన ఇక్కడికి చేరాల్సి ఉంది. మొత్తం
మొత్తం చాలా హ్యాపీ ట్రిప్తో ఆయన ఇక్కడికి చేరతాను అని చెప్పి వాళ్ళతో బంధువులతో ఫోన్లో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఇలా ముష్కరుల దాడిలో, ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అని అంటే మాత్రం చాలా బాధాకరం. ఈ ఘటనలో అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎక్కువ మంది మగవారిని టార్గెట్ చేసుకుంటూ కూడా కాల్పులు జరిపినట్లుగా కూడా ఉగ్రవాదులు దాడి జరిగినట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు మరి చూస్తే కనుక చాలా బాధాకరం. ఎందుకనంటే అసలు విశాఖపట్నం వాసులనే కాదు, మొత్తం అందరినీ కూడా ఇది చాలా కలిచివేస్తున్న ఘటన. ఏది ఏమైనా కూడా మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహం ఇక్కడికి చేరేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరో అయితే ప్రస్తుతం ఇక్కడ లేరు. ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చేదానికి వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. మరి ఇలాంటి దాడులను అయితే మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. పహల్గంలో మంగళవారం జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున డాక్టర్ కె నారాయణ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణ నష్టం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతీయులకు సంబంధించిన పిలిగన్స్ పైన టెర్రరిస్టులు దాడి చేయడం, 27 మంది చనిపోవడం, దాన్ని శతఘాతులు చేయడం చాలా బాధాకరం. జమ్మూ కాశ్మీర్ చాలా అంతంగా ఉంటుంది, చూడడానికి అందరూ పోతారు. అలాంటప్పుడు అమాయకమైనటువంటి పిలిగన్స్ మీద ఈ టెర్రరిస్టులు వాస్తవికంగా దాడి చేయడం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. టెర్రరిజం వల్ల మీరు సాధించేదే ఉండదు, మానవ విలువలు పోగొట్టుకోవడం తప్ప చర్యలు పాల్పడకుండా అనిపిస్తుంది హెచ్చరిస్తూ మరోసారి ఆ చనిపోయిన కుటుంబాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి మా సానుభూతి తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్ పహల్గం ఉగ్రదాడి ఘటనలో బాధితులు చిందించిన రక్తం వృధా పోదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఘటనపై తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. ఆ తర్వాత కాశ్మీర్లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్య అని పేర్కొన్నారు. ఈ ఉగ్రచర్య భారతీయుల గుండెలను గాయపరిచిందని, దేశ పౌరులు ఆవేశంతో రగిలిపోతున్నారని తెలిపారు. భారత్ సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇక బాధితులు చిందించిన రక్తం వృధా పోదు, తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రపంచంలో అతి సుందరమైన గొప్ప ప్రకృతి సంపదతో తూగేటువంటి ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు, దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చిందించిండ్రు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశం సహనాన్ని, ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవిచూడాల్సని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు తీసిండ్రో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ రెయిన్ బజార్ జఫా రోడ్డులోని హుక్కా సెంటర్లో పోలీసులు తనిఖీలు చేశారు. ముందస్తు సమాచారంతో టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. 30,000 విలువైన హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ఓపుల చెరువులో ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను చూపిస్తూ బ్యాంకు సీఈఓ అవతారం ఎత్తి మోసాలకు పాల్పడుతున్నాడు. బ్యాంకు సీఈఓ అని చెప్పి ఓ మహిళ నుంచి 50 లక్షలు దండుకున్నాడు. ఓ న్యూస్ ఛానల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధులపై అసభ్యకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
అమ్మడుగురు మండలం మహమ్మదాబాద్ గ్రామస్తుడైనటువంటి పసుపులేటి రమేష్ బాబును ఈ మధ్యకాలంలో కొంత రాజకీయంగా కానివ్వండి, వర్గాలుగా కానీ ఇబ్బందులు పెడతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాల్లో కేసులు నమోదు చేయడం, అదే గతంలో ఇతని మీద నమోదైన పాత కేసులు పెండింగ్ కేసుల్లో ఇతని యొక్క ఆచూకీ 21 తారీఖున కనుక్కొని మన ఓడిసి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రస్తుతం మన కదిరి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇతను గతంలో సుమారుగా సత్యసాయి జిల్లాలోనే 14 కేసుల వరకు వివిధ నేరాల్లో నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల వివరాలు ఒకసారి చూస్తే చీటింగ్ కేసులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదయ్యింది. అదేవిధంగా కొంతకాలంగా ఇతని యొక్క కొన్ని ప్లాట్ఫామ్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పరచుకొని సోషల్ మీడియా ద్వారా కూడా పొలిటికల్ లీడర్స్ను, కొంత సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తులను కొంత ఇబ్బంది పెట్టేటువంటి పోస్టులు వాటిని పెట్టడం, దాని ద్వారా బ్లాక్మెయిల్స్కు పాల్పడే విధంగా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇతని బాధితులు ఇంకా ఎవరన్నా ఉన్నా, వెలుగులోకి రాని బాధితులు ఎవరన్నా ఉన్నా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లలో ధైర్యంగా వెళ్ళి ఫిర్యాదులు చేయొచ్చు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ను కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ కలెక్టర్గా గుర్తించింది. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజర్షి సా పురస్కారం అందుకున్నారు. రాజస్థాన్ జైపూర్కి చెందిన రాజర్షి అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో ఏ సమస్యనైనా అవలీలగా పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ జిల్లా పాలనను గాడిలో పెట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ఫోకస్ చేసి ది బెస్ట్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు విద్య, వైద్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తూ కలెక్టర్ పరిపాలన కొనసాగించారు. ఆదిలాబాద్ హాస్పిటల్, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక వ్యవసాయం ఇలా అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తూ ముందుకు సాగుతూ ఇటు ప్రజలతో ప్రభుత్వాల మన్ననలు పొందుతూ దేశంలోనే బెస్ట్ కలెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు రాజర్షి షా. కలెక్టర్ రాజర్షి షా కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో సేంద్రియ పద్ధతిలో స్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారు. నీటి కుంటలు, చెక్ డ్యాంలతో జలవనరుల అభివృద్ధి, చిన్నారులు, గర్భిణీలు, మహిళల్లోని రక్తహీనతను దూరం చేసేలా పౌష్టికాహారం అందేలా కృషి చేశారు. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల నుండి రుణాలు కూడా పంపిణీ చేయించారు. తరగతి గదుల్లో ఏఐ విద్యా బోధనల నిర్వహణతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర వైద్య సేవలను గాడిలో పెట్టారు. ఇటీవల ఢిల్లీలో ఆరోగ్యం, పాఠశాల నిర్వహణలో బెస్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు పొందారు. ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల కలెక్టర్, కార్యాలయం సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ డే. సో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు పిఎం నరేంద్ర మోడీ దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం, ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషకరం. జిల్లా యంత్రాంగం అంతా సార్కు అభినందన తెలియజేస్తుంది. సో సారు ఏంటంటే మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చాలా పాటుపడుతున్నారు. సో దాంట్లో భాగంగానే నార్నూర్లో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ అన్ని కరెక్ట్ సౌకర్యాల కోసము ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్ కానీ అన్ని మారుమూల ప్రాంతాల్లో విజిట్ చేస్తూ సారు తన యొక్క అంటే ఆ ఉన్నతికి, అంటే ఆ గ్రామం యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నారు. సో దానికి గాను సార్కు ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా అవార్డు వచ్చినందుకు సో మన జిల్లా యంత్రాంగం అంతా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు. భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ ప్రకటించింది. కొత్త ఒప్పందంలో మొత్తం 34 మంది ఆటగాళ్లకు చోటు లభించింది. 2 ఏళ్ల కిందట కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ కాంట్రాక్ట్ లోకి తిరిగి వచ్చారు. చాలా మంది ఆటగాళ్లకు మొదటిసారిగా ఇందులో స్థానం లభించింది. భారత పురుష క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 1 అక్టోబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది.
బీసీసీఐ కాంట్రాక్టు లిస్టును ప్రకటించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 34 మంది ఆటగాళ్లను 4 గ్రేడ్లుగా విభజించారు. అగ్రశ్రేణి ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ఏ ప్లేస్లో చోటు కల్పించారు. ఇక గ్రేడ్ ఏలో హైదరాబాద్ ఆటగాడు సిరాజ్, కేఎల్ రాహుల్, గిల్, హార్దిక్, షమి, పంత్ కాంట్రాక్టు దక్కించుకున్నారు. గ్రేడ్ బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ కు స్థానం లభించింది. గ్రేడ్ సిలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, రజత్ పటిదర్, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే, రవి బిసనోయ్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, హర్షదీప్ సింగ్, ఆకాశదీప్, జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కాంట్రాక్టు దక్కించుకున్నారు. ప్రతి ఆటగాడికి అతని గ్రేడ్ ప్రకారం బీసీసీఐ వార్షిక మొత్తాన్ని ఇస్తుంది. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు గరిష్టంగా 7 కోట్లు ఇస్తారు. కాగా ఏ గ్రేడ్ 1లో 5 కోట్లు పొందుతారు. బి గ్రేడ్ ఆటగాళ్లకి 3 కోట్లు లభిస్తాయి. సి గ్రేడ్ లో చేరిన ఆటగాళ్లకు ఏటా ఒక్కొక్కరికి కోటి లభిస్తుంది. ఇక ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లోకి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు అవకాశం లభించింది. 2 సంవత్సరాల క్రితం సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి శ్రేయస్, ఇషాన్ ను బీసీసీఐ తొలగించింది. తాజాగా తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ లో తీసుకున్నారు. గ్రేడ్ బి కేటగిరీలో శ్రేయస్, గ్రేడ్ సి కేటగిరీలో ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ పొందారు. గత ఏడాది కాంట్రాక్ట్ పొంది పెద్దగా ప్రభావం చూపని శార్దుల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, ఆవేష్ ఖాన్లను కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్టులో మొదటిసారి చేరిన క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.